హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా బీబీ రివ్యూస్. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే సాటర్డే ఎపిసోడ్ అనమాట. ఇప్పుడే వచ్చిన కొన్ని అప్డేట్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా కష్టపడి వీడియోని 1 hour 2 hours చూసి మరి నేను మీకు రివ్యూ ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే ఇంకొంతమందికి అయితే వీడియో అనేది వెళ్ళిద్ది. సో ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. రివ్యూ ఏంటంటే నాకు సార్ ఫుల్ ఫైర్ అండ్ యష్మి. ఎందుకంటే మొన్న టాస్క్ అయిపోయినాక యష్మి వీళ్ళందరూ జెండర్ టాపిక్ అనేది మాట్లాడారు. సో అంటే మణికంఠ లెక్కలోకి రాడు అనే మాట అయితే యూజ్ చేసింది యష్మి. ఆ మాట గురించి అయితే నాకు సార్ అయితే ఈరోజు ఎపిసోడ్లో బాగా ఫైర్ అయిపోయాడు. అసలు ఎందుకు నువ్వు అట్లా అన్నా, ఆ మాట ఎందుకు అన్నావని. యష్మి అక్కడ ఆ మాట అన్నం అయితే నిజంగా రాంగ్. ఎందుకంటే అది రాంగ్ పోర్ట్రే అయ్యిద్ది. యష్మి జెండర్ టాపిక్ అనేది మాట్లాడకూడదు. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరెవరు ఏ బ్యాచ్లు అనేది అయితే క్లాన్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో అంతవరకు అయితే ఓకే, కానీ ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, దాంట్లో మనకంత ఒడ్డు, మనకంట లేడు, లెక్కలోకే రాడు అనే మాట అయితే అనేసిద్ది. అందువల్ల అయితే నాకు సరే అయితే ఫుల్ ఫైర్ ఎపిసోడ్ చూస్తే మీకు మైండ్ పోయిద్ది. అందుకని ముందు నాకు వచ్చిన అప్డేట్స్ కాబట్టి నేను మీతో చెప్తున్నాను, వీడియోని అయితే చూడండి. ఆ మాట అనడం వల్ల అయితే చాలామంది బయట ఉన్న ప్రేక్షకులకు కూడా, ఆడియన్స్కి కూడా అసలు చాలా అంటే చాలా కోపం వచ్చి చాలామంది ఈ మాట గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆదిరెడ్డి గారు కూడా ఈ మాట గురించి అయితే వీడియో చేశాడు. ఎందుకని అట్లా మాట్లాడడం, నిజంగా అది జెండర్ టాపిక్ లెక్కకే మారిపోయింది. అసలు మగోడు కాదా, ఎందుకు ఆ మాట అన్నాం యష్మి, అదైతే నిజంగా రాంగ్ పోటర్ అయిపోయింది. సోనియా కూడా అసలు నిఖిల్ క్లాన్లో ఉంది. అసలు నిఖిల్ చీపా లేకపోతే సోనియా చీపా అనేది అయితే అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే నిఖిల్ అసలు మెయింటెనెన్స్ అనేది చేయట్లా, సోనీ ఏది చెప్తే అది చేస్తున్నాడు. నిన్న కూడా జరిగిన టాస్క్లో కూడా ఏమైంది, సోనీ చెప్పిద్ది, అరే నేను ఈ టాస్క్లో ఉన్నాను రా, నేను వెళ్తాను, ఆ క్లాన్కి చేంజ్ అవుతానని చెప్పి మనకంటే గోల్డెన్ బాల్ టాస్క్ అయితే అంటే గోల్డెన్ టాస్క్ వచ్చింది. అది బ్యాడ్జ్ అనేది వచ్చింది. ఆ బ్యాడ్జ్ ద్వారా ఈ క్లాన్లోంచి ఆ క్లాన్లోకి వెళ్ళేదానికి స్వాప్ అనేది ఉండిద్ది అనమాట. అక్కడికి పోయి ఇంకా సోనియా మనకంటే అయితే మాట్లాడుతూ ఉండిద్ది. అప్పుడు వెళ్ళి నిఖిల్, నువ్వు నా రైట్ హ్యాండ్వి, నువ్వు వెళ్ళకూడదు అని అయితే ఈ మాటలు చెబుతాడు. నా రైట్ హ్యాండ్ ఏంది, నువ్వు వెళ్ళకూడదు ఏంది, అసలు ఏం మాటలు అంటే నిఖిల్ ఏది చెప్తే అది చేయాలి సోనియా, లేదా సోనియా ఏది చెప్తే నిఖిల్ అది చేయాలా. అసలు ఈ సీజన్ ఉన్నంత దారుణం ఇంకే సీజన్ లేదయ్యా నిజంగా. అయితే ఈ విషయం మీద కాకుండా నబిల్ టాస్క్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అనమాట. నబిల్ టాస్క్ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. ఆ ప్రతి టాస్క్ ఈ వీక్ అయితే ఓటింగ్లో కూడా నెంబర్ 1 దూసుకుపోతున్నాడు. కొంతమంది కూడా కంటెస్టెంట్స్ అయితే సేవ్ అయిపోయారు. ఎవరెవరంటే నబిల్, ప్రేరణ, నాగమణికంట వీళ్ళైతే సాటర్డే ఎపిసోడ్లో అయితే సేవ్ అయిపోయారు. చూడండి, ఇదే అప్డేట్ నిజం. సాటర్డే ఎపిసోడ్లో ఓన్లీ సేవ్ అయ్యేది నబిల్, ప్రేరణ అండ్ నాగమణికంట. వీళ్ళు ముగ్గురు మాత్రమే సాటర్డే ఎపిసోడ్లో సేవ్ అవుతారు. నాకు సారు యష్మి టాపిక్ మీద అయితే ఫుల్ ఫైర్ ఆన్ అనమాట. సాటర్డే షూట్ అయితే ఇప్పుడే అయిపోయింది నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం. సో ప్రేరణ కూడా ఎక్కడెక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళు గ్రాఫ్ అనేది పెంచుకుంటూ పోతున్నారు. డే బై డే గ్రాఫ్ అనేది పెరుగుతూనే పోతుంది, ఎక్కడ కూడా తగ్గట్లేదు. వీళ్ళైతే నిజానికి బాగుంది. గేమ్ పరంగా అయితే బాగా ఆడుతున్నారు, కానీ కొన్ని మాటలు వదిలేస్తున్నారు. ఈ మాటలు అనేది వదిలేకపోతే బిగ్ బాస్ హౌస్లో ఉండొచ్చు. పృథ్వీ కూడా కొంచెం తగ్గాడు అనమాట. కానీ పృథ్వీ విష్ణుప్రియ లవ్ మ్యాటర్, అది లవ్వా లేకపోతే, నాకైతే విష్ణుప్రియది ఓకే అంటే ట్రూగా అనిపిస్తుంది. బట్ పృథ్వీ అయితే తన అటెన్షన్ అట్లా ఇస్తున్నాడు, కానీ అది రియల్ అయితే కాదు. పృథ్వీది అయితే, విష్ణుప్రియది అయితే రియల్, కానీ ఎక్కడో ఒక చోట దెబ్బ అనేది పడిపోయింది అనమాట. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.